హలో అండి, అందరికీ నమస్కారం. మొత్తానికి శక్తిపీఠం చండీదేవి గుడికి మనం చేరుకున్నామండి. ఇక్కడ పక్కన లైన్లు ఉన్నాయి కదా, చూసారా? అంతకుముందు లైన్లు లేవన్నమాట. అమ్మ నాన్నలతో వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని మేము భోజనం చేసాం. రిటర్న్ వచ్చేటప్పుడు చూసారా ఎంత హైట్లో ఉందో. రోపివే అనమాట. ఇక్కడ నుంచి కనిపిస్తుంది అనమాట. చాలా హైట్ అండి. మానసాదేవి కన్నా చండీదేవి డబుల్ హైట్ ఉంటుంది అనమాట. మోస్ట్లీ అందరూ రోపివేలోనే వస్తారు. ఫుల్ ఫోన్ అలౌ చేశారు కానీ ఫోటోలు వీడియోలు తీయొద్దన్నారు. కానీ మీకు చూపిద్దామని ఎలాగలా అమ్మవారిని వీడియో తీశానమాట. కొంచెం తర్వాత వద్దన్నాడు, ఆపేశాను. ఆంజనేయ స్వామి సింధూరంతో మొత్తం అలంకరించబడి ఉంటారనమాట అమ్మవారు. ఆరెంజ్ కలర్లో అసలు చాలా బాగుంటారండి. ఇక్కడ శక్తిపీఠం కాబట్టి చాలామంది కోరికలు కోరుకోవడానికి వస్తూ ఉంటారు. అలా దర్శనం చేసుకుని కాసేపు కూర్చున్నాం. ఇక్కడ మా చిన్నోడు ఒక ఫోటో తీయండి అని నించున్నాడు. కిందకి వెళ్తున్నాం అనమాట. కిందకి వెళ్ళిన తర్వాత ఎమ్మటే ఇక్కడ అమ్మవారి మూర్తి ఉంది. అలాగే ఇక్కడ బొట్లు పెడుతున్నారు. ఇలా బొట్టు పెట్టించుకుంటున్నాం. మా పెద్దోడు పెట్టించుకున్నారు, తర్వాత మా ఆయన పెట్టించుకున్నాడు, మేము అందరం పెట్టించుకున్నాం. అమ్మవారు రియల్గా ఎలా ఉంటారు మీకు ఇక్కడ ఫోటో చూపిస్తాను చూడండి. వీడియో తీశాను మీకోసం. ఇలా అమ్మవారు పెద్ద కిరీటం పెట్టుకొని మొత్తం అసలు చాలా అందంగా గుడి ఇట్లా మెయిన్ ఇలా ఉంటుంది అనమాట. అమ్మవారి మూర్తి ఇలా ఉంటారు చండీదేవి. అమ్మవారు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి. అక్కడ దర్శనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. అయితే హరిద్వార్లో ఫేమస్ మానసాదేవి చండీదేవి చాలా ఫేమస్ అండి. మీరు చూడడానికి వచ్చినప్పుడు కూడా ఎవరైనా సరే ఈ రెండు గుళ్ళకి వెళ్తారు. చిన్న చిన్న వేరే వేరే గుళ్ళకి అయితే ఎక్కువ పట్టించుకోరు, కానీ ఈ రెండు మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు. ఇంక ఇక్కడ కూడా అందరం దర్శనం చేసుకొని ముందుకు వెళ్తున్నాము. పిల్లలు ఏదో ఒకటి కొనుక్కుందామంటే ఇంక షాపింగ్ వైపు వెళ్ళాము. ఇవి చూసారా గంధపు చెక్కలు. గంధపు చెక్కలు అయితే రియల్ కాదండి, అంత మోసం. ఫస్ట్లో మేము వచ్చినప్పుడు కొనుక్కున్నాము కానీ తర్వాత తెలిసింది ఇదంతా అసలు బాగోదని. ఉత్త చెక్క అనమాట. స్మెల్ ఉంటుంది కానీ అది గంధపు చెక్కలు దేనికి పనికి రావు. చూసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తే అంజనాదేవి గుడి ఉందండి. హనుమంతుని అమ్మగారు అనమాట. అంజనాదేవి గుడి ఇక్కడ గుడి ఉందనమాట. చండీదేవికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి కూడా వెళ్తారు. అక్కడికి కూడా వెళ్ళి మేము దర్శనం చేసుకోవాలి. ఈలోపు పిల్లలు తీసుకుంటున్నారా అని ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నాం అన్నమాట. అది ఇంకా కొంచెం హైట్ ఎక్కాలి. పిల్లలు అలసిపోయాం, మేము రాము, మీరే వెళ్ళండి అంటున్నాడు. ఇక్కడ దాకా వచ్చి అక్కడ దాకా ఎందుకు దర్శనం చేసుకోకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా మీరు కూడా రావాలన్నారు. ఇది ఫుడ్ ఐటమ్స్ అనమాట. పిల్లలు ఇవి చాలా ఇష్టంగా తింటారు. తలావాడు తీసుకున్నాడు ఒక్కొక్క ఐటమ్ అనమాట. ఇవి చాలా బాగుంటాయి. హాజ్మోలా టైప్లో ఉంటాయండి అన్నీ. అలా వేరే వేరే ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. అవి తీసుకున్నారు. అలాగే ఇక్కడేమో పిప్పర్మెంట్ బిల్లలా ఉన్నాయి, పుదీనా ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా తీసుకున్నారు పిల్లలు. ఇక్కడ ఇంకో మరో స్కామ్ ఏంటంటే కుంకుమ పువ్వు అనమాట అండి. కుంకుమ పువ్వు కూడా అది స్కామ్ తప్పితే మంచిది కాదు. అలాగే ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇంగు తీసుకెళ్తాడు. ఇక్కడ ఇంకు బాగుంటుంది అంటారు, కానీ మేమైతే ఎప్పుడూ యూజ్ చేయలేదన్నమాట. సాలిగ్రామ్స్ కూడా ఉంటాయి వేరే వేరే షేపుల్లో, ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇవైతే మంచివే అంటూ ఉంటారు. అలాగే అంజనాదేవి గుడి నెక్స్ట్ వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.